టీజీపీఎస్లో మనకైతే కొత్తగా ఓటీఆర్ని అప్డేట్ చేసుకోవాలన్నా లేదంటే పాతది ఎడిట్ చేసుకోవాలన్నా ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ మనం చూడొచ్చు. మనకు టీజీపీఎస్సీ అని ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో న్యూ ఓటీఆర్ని మనమైతే రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ మంత్ ఫిబ్రవరి 25 వరకే ఉంది. సో మనం ఇప్పుడైతే కొత్త ఓటీఆర్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి చూద్దాం. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి న్యూ రిజిస్టర్ పైన. సో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ క్యాప్షన్ ఇచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మనమైతే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీకు చేసి చూపిస్తాను చూడండి. అండ్ వచ్చిన ఓటీపీ ఈ విధంగా వస్తుంది మనకు. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఇక్కడ ఓటీపీ దగ్గర ఓటీపీని ఎంటర్ చేసి మళ్ళీ ఒక క్యాప్షన్ ఏదైతే చూపిస్తుందో ఆ క్యాప్షన్ని మనమైతే ఎంటర్ చేయాలి. సో కొంచెం టైం తీసుకుంటుంది, లోడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఎవరైతే ఎండింగ్ డేట్ దగ్గర వచ్చింది కాబట్టి మనకు చేయడానికి సర్వర్లు బిజీగా వస్తాయి. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి మనకు ఆధార్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో క్యాండిడేట్స్ నేమ్స్ అవన్నీ మనమైతే క్లియర్గా ఇచ్చేసేయాలి. సో జెండర్ కానీ ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఓకే, నేమ్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమోలో ఉన్నట్టు ఉన్న ఫాదర్ నేము, మదర్ నేము, మండల్, మీ డిస్టిక్ కానీ విలేజ్ ఇవన్నీ క్లియర్గా ఇవ్వాలన్నమాట. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనము ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. బేసిక్ డీటెయిల్స్ కూడా మనమైతే క్లియర్గా ఇవ్వాలి. తర్వాత మనము స్పోర్ట్స్గా ఏమన్నా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి ఓకేనా. ఏమైనా సర్టిఫికెట్లు ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఏదైతే స్కూల్ క్వాలిఫికేషన్ ఉందో ఫస్ట్ టు 7th క్లాస్ వరకు మనమైతే ఏ ఇయర్లో మీరు క్లాస్ కంప్లీట్ అయ్యింది ఓకే, రెగ్యులరా కాదా అనేది క్లియర్గా అడుగుతుంది. సో మనం అవైతే క్లియర్గా ఇవ్వాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో డిగ్రీ వరకు అవన్నీ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ని మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో మనకు తర్వాత ఫోటో సైజ్ వచ్చేసి 4 KB నుంచి 50 KB వరకు అడుగుతుంది. అలాగే సిగ్నేచర్ కూడా అడుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు కమ్యూనిటీ సర్టిఫికేట్, బోనాఫైడ్స్ ఫస్ట్ టు 7th వరకు అండ్ ఇంటర్, డిగ్రీ అన్నిటివి సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనాఫైడ్స్ అడుగుతుంది. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ గ్రాడ్యుయేట్ మీరు ఏదైతే డిగ్రీ ఉందో ఆ డిగ్రీలో సర్టిఫికేట్ మాత్రం ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఇవన్నీ సర్టిఫికేట్లు అయితే పక్కగా ఉండాలి అప్లై చేయాలంటే, రిజిస్టర్ అవ్వాలంటే. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకైతే కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు టీజీపీఎస్ నుంచి మనమైతే అర్హులం అవుతాము. సో మీరు కన్ఫామ్గా డిగ్రీ అయితే